ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ భయం కొరకు ఈ దినం కూడా మాయం చేసిన దివరాత్రులు మీకు అనుగ్రహిస్తున్నాను. వేరే నన్ను కాపాడు. నీ సంఘం మేము రావడానికి విశేషం ఈ మాయం కొరకు ప్రార్థిస్తారు కానీ వేరే దీవెనకరంగా ప్రార్థన కొరకు ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వేరే పిలిచి నడిపించగలిగిస్తూ చెల్లిస్తున్నా. మా దేవ, నీ సన్నిధి మాకు అనుభవించి సహాయం చేయవచ్చు. మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు. మిమ్మల్ని కొనియాడు మా ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి గెలుచుతాను తండ్రి. ఒక చరణం పాడతాము. 469, 466 దేవుని మహిమా మందిరము. పల్లవి మొదటి చరణం పాడతాం. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. అది ఏ బొరియా గొల్గొత కొండయు ఈసాకు బల్లియా వనస్థలమును, అది ఏ బొరియా గొల్గొత కొండయు ఈసాకు బల్లియా వనస్థలమును, ఎబుసి యెరూషలేమదే, ఎబుసి యెరూషలేమదే, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉంటాను. కనాను ప్రాంతంలోని కనాను దేశపు పర్వతములను మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. వాటిలో ఇదివరకు 5 పర్వతాలు మనం ధ్యానిస్తూ వచ్చినాము. ఇప్పుడు 6వ పర్వతము మోరియా పర్వతం. ఈ మోరియా పర్వతము 746 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది యెరూషలేములో ఉండేటటువంటి
పర్వతం. మనకు కొంత పరిచయమైనటువంటి విషయం ఏమిటంటే, ఇస్సాకును బలి అర్పించుట కొరకు తీసుకొని వెళ్ళినటువంటి స్థలమే ఈ మోరియా పర్వతం. అబ్రహామును పరిశోధించడానికి కొరకు తన కుమారుని బలిగా అర్పించడానికి కొరకుగా దేవుడు అబ్రాహాము జీవితంలో ఒక టెస్ట్ పెట్టాడు. శోధన వేరే, పరిశోధన వేరే. శోధన చెడుగు కొరకుగా వచ్చేది, పరిశోధన మంచి కొరకు వచ్చేది. ఆ ప్రకారంగా పరిశోధించబడుతూ వచ్చినాడు అబ్రహాము. తన కుమారుని బలిగా అర్పించమంటే విశ్వాసముతో ఆ మోరియా పర్వతం మీదకి తాను తీసుకొని వెళ్తూ వచ్చినాడు. అది ఒక కథ కాదు, కానీ అది నిజంగా అంతా కూడా ఇక ఖడ్గము ఎత్తి ఖండించే వరకు ఇస్సాకు విషయంలో అబ్రహాము సంపూర్ణ విధేయుడిగా తీసుకొని వెళ్తూ వచ్చినాడు. అందుకోసమనే నిజమైనటువంటి ఆరాధన యొక్క మాట బైబిల్లో మొట్టమొదటిగా ఇక్కడనే రికార్డ్ అయింది. ఏంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆరాధన యొక్క సత్యం అంటే, ప్రభు కంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించువాడుగా లేను, నా ప్రియ ప్రభు కంటే నాకు ప్రియమైంది వేరొకటి లేదు అని తెలియచేయడమే ఆరాధనలో ఉన్నటువంటి గొప్ప సత్యం. అందుకోసమనే ప్రభు అబ్రహామును ఎన్నో రీతిగా సిద్ధపరుస్తున్నాడు. ఇది ఒక చివరి పరిశోధన లెక్క చూస్తే దేవుడు తన యొక్క జీవితంలో ఈ యొక్క అనుభవంలో నిజంగా దేవుడిని తాను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది క్రియాపూర్వకంగా రుజువు అవుతూ వచ్చినటువంటి పరిశోధన యొక్క అనుభవం. అందుకోసమని ఈ యొక్క మోరియా పర్వతానికి ఒక పరిశోధన యొక్క పర్వతంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభువునే ప్రేమించినటువంటి విలువైనటువంటి జీవిత అనుభవంగా ఈ పర్వతం యొక్క సందర్భంలో చెప్పుకోవచ్చు. ఆ రీతిగా తన సొంత కుమారుని, ఏకైక కుమారుని పరలోకపు తండ్రి ఎలాగైతే మనందరి కొరకుగా ఇవ్వడానికి వెనుక తీయలేదో, అలాంటి స్థాయిలో అబ్రహాముకున్న ఏకైక కుమారుని దేవునికి బలిగా అర్పించడానికి కొరకు ఒక పరిశోధన కొరకుగా అడుగుతూ వచ్చినప్పుడు అబ్రహాము నిజంగానే తన కుమారుని దేవునికి బలిగా అర్పించడం కొరకు వెనక తీయలేదు. కాబట్టి ఈ యొక్క మోరియా పర్వతం యొక్క అద్భుతమైనటువంటి స్థలమే దేవుని మందిరం నిర్మించబడడానికి కొరకుగా తదుపరి ఏర్పాటు చేయబడినటువంటి పర్వతముగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో మన విశ్వాసం అభివృద్ధి కావడానికి, మన జీవితం అనేటువంటిది దేవుని యొద్ద దీవించబడడానికి, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కొరకు ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం ద్వారానే మనం నిజంగా ప్రభు బిడ్డలమని ప్రభు చేత మనం ధృవీకరించబడినటువంటి వారంగా, నిశ్చయపరచబడినటువంటి వారంగా ఉంటున్నాం. మనం గమనిస్తే ఆదికాండం 22వ అధ్యాయములో ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. 22వ అధ్యాయము ఆదికాండంలో 12వ వచనం, 22:12. అప్పుడు ఆయన
ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియూ చేయకుము. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. దేవుడు తన ప్రియమైనటువంటి దాసుడుగా అబ్రహాం విషయంలో ఒకే ఒక కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి వెనుక తీయలేదు. ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది అని. ప్రభు కొరకై ఎప్పుడైతే అబ్రహాము సంపూర్ణమైనటువంటి విధేయత త్యాగాన్ని ప్రభువుకు అర్పించుకోనికి ఇష్టపడుతూ వచ్చినాడో, ప్రభు ఆ బలి కొరకుగా ఆయనే ఏర్పాటును చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకోసం దేవుని భక్తుడు గారు ఒక మంచి చక్కటి మాట పలికేవారంటే ఈ సందర్భంలో, అబ్రహాము, ఇంతవరకు నీవు నన్ను పరిశోధిస్తూ వచ్చినావు, నేను నిన్ను పరిశోధిస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ పరిశోధనలో నువ్వు నెగ్గినావు. ఇప్పుడు నేను నీ చేతికి చిక్కాను. నీవు నన్ను ఆ ప్రకారంగా ఏ విషయమైనా నన్ను అడగవచ్చు, ఆజ్ఞాపించవచ్చు అన్నట్లుగా ఆ 13వ వచనం విషయమై తాను ఎంతో చక్కగా మాట పలికేవాడంట. నేను నిన్ను పరిశోధిస్తూ వచ్చాను, ఇప్పుడు నేను నీ చేతికి చిక్కాను. ఆ పొట్టేలు ఎలాగైతే పొదలో చిక్కిందో దేవుడు అబ్రహాం జీవితానికి అలాగున ఎంతో గొప్పదైనటువంటి విధానంలో తన జీవితానికి అప్పగించబడినట్లుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ప్రభువునందు మన సంపూర్ణ విధేయత త్యాగం, ప్రభు కంటే ఎక్కువగా మనం దేని కూడా ప్రేమించకుండా ప్రభువునే ప్రేమించే జీవితం యొక్క అనుభవంలో ఉన్నప్పుడు ప్రభు మనకిచ్చే ఆశీర్వాదం ఏమిటంటే ఆ మాట తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. 16వ వచనం 17వ వచనం చూద్దామా? నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. 18 నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఎంత గొప్ప మాటను చూడండి. ఆవిడ ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మ జీవితంలో మనం గుర్తించే సత్యం ఏమిటంటే క్రియాపూర్వకంగా మనం దేవుని ప్రేమించువారమని, దేవునికి భయపడువారమని, దేవునికి విజయం చూపించువారమని ప్రభు మన విషయమై ఆయన సాక్ష్యం ఇచ్చేవాడుగాను, ప్రభు బిడ్డలుగా మనం ప్రభు కొరకై జీవించినటువంటి విశ్వాస జీవితం, విధేయత జీవితం, సమర్పణ జీవితాన్ని బట్టి ప్రభువే మన అక్కర తీర్చడానికి కొరకు యెహోవా ఈరే దేవుడే మన కొరకైనటువంటి ఏర్పాటును ఆయన కలగజేసినటువంటి వాడని అబ్రహాం ఆ స్థలానికి పేరు కూడా పెడుతొచ్చినాడు. యెహోవా పర్వతం, యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొని నేటి వరకు చెప్పబడి అది ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి స్థలమో మనం చూస్తాము. మన జీవితంలో ప్రభు బిడ్డలుగా ఈ మోరియా పర్వతం యొక్క అనుభవంలో దేవుని బిడ్డలుగా దేవుని కొరకు మనం జీవించడం అన్నటువంటిది ఎంతో మన జీవితానికి అవసరమై ప్రభు బిడ్డలుగా ఆత్మీయ స్థాయికి వస్తే తప్ప మనము ప్రభువుకు విధేయత చూపించలేము, మన పిల్లల్ని కూడా విధేయులుగా నడిపించలేము. ఇక్కడ అబ్రాహాము విధేయుడు కాబట్టి ఇస్సాకు కూడా
తండ్రి చెప్పిన రీతిగా విధేయత చూపిస్తూ వచ్చినాడు. చాలా విచిత్రమైనటువంటి అనుభవం రాయబడుతూ వచ్చింది. ఇస్సాకును బంధిస్తూ వచ్చినట్లుగా రాయబడింది. ఆరుతుగా బలిపీఠం మీద పెట్టి తన మీద కట్టెలు పేర్చి ఆ ప్రకారంగా ఇస్సాకును ఇంకా ఖండించడమే ఆఖరు యొక్క కార్యముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు 2 సార్లు దూత ద్వారా అబ్రామ అని వెంటనే పిలుస్తూ వచ్చినాడు. అందుకతడు క్షణాలు చిత్తం పొరపాటున అబ్రాము తన చేయి ఎత్తి ఖండిస్తే ఆ ప్రకారం ఇస్సాకు వారికి అర్పించబడేవాడే. కానీ అర్పించబడినట్లు మాత్రాన దేవుడు అక్కడికి అబ్రాము యొక్క సంతానమును సమాప్తం చేసేవాడా? దేవుడు ఇంకొక అద్భుతం చేసేవాడు. అయితే కేవలము ఒక పరిశోధన కొరకుగా వచ్చినటువంటి యొక్క పరీక్ష అబ్రాము ఎంతో సంపూర్ణ క్రయముతో నెరవేర్చినటువంటి వాడుగా మనం చూస్తా ఉంటున్నాం. అందుకోసం ప్రభుబిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో ఈ మోరియా పర్వతం యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవంలో ఆయన మహిమార్థమైన కార్యముల కొరకుగా మనము జీవిస్తూ రావడము మన మట్టుకే దీవించబడడం కాదు, కానీ మన ద్వారా భూలోకములో ఉన్న జనములన్నీ కూడా ఆశీర్వదించబడునని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినారు. అది మామూలు మాట కాదు. అందుకోసమనే ప్రపంచమంతా అబ్రాహామును క్రైస్తవ లోకం గుర్తుపడతారు. అబ్రహాం అంటే తెలవనటువంటి క్రైస్తవులు సాధారణంగా ఉండరు. ప్రతి ఒక్కరు కూడా సండే స్కూల్ ప్రాయం నుంచి అబ్రహాం యొక్క నిజమైనటువంటి జీవిత అనుభవాన్ని పిల్లలకు ధ్యానిస్తూ ఆ ప్రకారంగా నేర్పిస్తూ వచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. కాబట్టి మన యొక్క యాత్రా జీవితంలో ప్రభు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి కొరకు ఈ శ్రేష్టమైనటువంటి మోరియా అనుభవంలో ప్రభు తీసుకొని వెళ్తూ వచ్చినప్పుడు మన ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై ఏ క్రైముకైనా, ఏ నిందకైనా, ఏ అవమానంకైనా, ఎలాంటి కష్టంకైనా ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై అలాంటి అనుభవంలో సాగి వెళ్ళడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం. అందుకోసమని ప్రభు బిడ్డలుగా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అవన్నీ కూడా దేవుని సెలవు లేకుండా జరిగేటివి కాదు. అవన్నీ దైవచిత్తంగా జరిగేటువంటి కార్యాలు. అందుకోసమని అబ్రామును దేవుడు ఆ ప్రకారంగా పిలిచి దేవుని కార్యం కొరకుగా సిద్ధపరుస్తూ వచ్చినప్పుడు తన కుమారుని ఖండించడానికి కొరకు సహా సిద్ధపడుతున్నాడు. పైనుండి దూత పిలవగానే చిత్తం ప్రభువా అన్నాడు. అంటే ఎంత సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి స్థితిలో అయినా సరే దేవుని యొక్క చిత్తాన్ని లేకపోతే దేవుని మాటను విని ఆ ప్రకారం చేయడానికి ఒక జీవితాన్ని సంసిద్ధతను కలిగినటువంటి వాడుగా మనం చూస్తాం. కాబట్టి ఉదయ కాలంలో ప్రభు బిడ్డలుగా ప్రభువా నన్ను ఈ మోరియా పర్వతం యొక్క అనుభవంలో మీరు తీసుకొని వెళ్ళడానికి కొరకుగా ఇష్టపడినప్పుడు నువ్వు చేసేటటువంటి శిక్షను నేను త్రోసివేయకుండా, నీవిచ్చేటటువంటి హెచ్చరికలు మర్చిపోకుండా, నీవిచ్చే గద్దింపులను నేను నిర్లక్ష్య పెట్టకుండా, ఈ పరీక్ష విజయం సాధించిన తదుపరి నా నిమిత్తం మీరు ఏర్పరిచినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నేను అనుభవించడానికి కొరకైనటువంటి జీవితం నడిపించు ప్రభు వారు ప్రార్థన చేసుకుంటాం. అలా దేవుని బిడ్డలే లోకానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి గొప్ప జీవితం. కాబట్టి ప్రభు తన మహిమ కొరకుగా తన బిడ్డల జీవితాన్ని అలాగను ఆశీర్వదించి నడిపించినటువంటి దేవుడు అయినాడు. కాబట్టి ప్రభువుకు మనం అప్పగించుకుందాం. ఉదయ కాలంలో
మన ముందుంచబడినటువంటి ప్రతి అంశము నిమిత్తమై విశ్వాసముతో ప్రార్థన చేద్దాము, పట్టుదలతో ప్రార్థన చేస్తాము. మరి దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తాము. యెరూషలేము క్షేమము, సార్వత్రిక సంఘ క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తాము. మణిపూర్ యొక్క పరిస్థితులు అలాగనే మరి కొనసాగుతున్నట్లుగా మనం వింటూ ఉన్నాం. దేవుడే ఇశ్రాయేలు ప్రజలటువంటి వారిని ఎలాగైతే భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్ని కొలిమిలో నుంచి బయట తీసుకొని వచ్చాడు, ఈనాడు దేవుని బిడ్డలకు కూడా అలాంటి రీతిలో వారిని బయటకు తీసుకొని వచ్చినట్లుగా ఒక మహా భయము ఆ రీతిగా ఎవరైతే వారిని బాధించడానికి కొరకుగా ఇబ్బంది పెడుతున్న వారందరి ప్రభు దర్శించినట్లుగా ప్రార్థన చేస్తాం. అలాగున రెండు గుంపులు మైతీస్ ఆ రీతిగా కుకీస్ అనేటువంటి వాళ్ళు ఈ పోరాటములో దేవుడే విజయం ఇచ్చినట్లుగా మైతీస్ లో దేవుడు నమ్మినలు ఉన్నారు, కుకీస్ లో కూడా నమ్మినలు ఉన్నారు. శత్రువు ఈ ప్రకారంగా చిన్న విషయం దగ్గరనే వైరం తీసుకొని వచ్చి అది ఎంతో భయంకరంగా రక్తపాతాలు, వేల మంది ప్రజలు నిరాశ్రయులైపోయి, లక్షల మంది చెదిరిపోయి అలాంటి పరిస్థితుల్లో మణిపూర్ పరిస్థితి ఉంది. మన దేశ ప్రధాని, రాష్ట్రపతి, మరి గౌరవనీయమైనటువంటి సుప్రీంకోర్టు, న్యాయస్థానాలు ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం చేయడానికి కొరకు తగినటువంటి మనస్సు కలిగినటువంటి వారిని ప్రభు లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేద్దాము. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. అలాగున అమ్మా, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. విజయ్, హన్నా, సామ్యూల్ అమెరికా నుంచి వచ్చారండి. మీరు వచ్చారా? వచ్చారండి. మీరందరూ మరి ప్రార్థన చేశారు. మీరు విశ్వాసులు అందరూ కూడా మీ అందరికీ దేవుని నామములో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. విజయ్ ఒక 10 days జూలై 5th లోపల వెళ్ళిపోతాడండి విజయ్ బ్రదర్. అలాగా అన్నా ఉంటది. అయితే మరి నా గురించి కూడా మీరు అందరూ ప్రేయర్లో చేయండి. దేవుని చిత్తం అయితే నా ప్రయాణం కూడా ఉండవచ్చని అనుకుంటున్నా. ఓకే, ఓకే, ఓకే. అంటే విజయ్తో పాటు మీరు వెళ్ళొచ్చా? అదే అండి, విజయ్ రమ్మంటున్నాడు. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రభు ఒక సూచన నాకు తెలియజేశారు దేవుని చిత్తంలో. మరి ఇప్పుడు మీ ద్వారా కూడా ఒక మాట తెలియజేశారు. దేవునికి వందనాలు. అయితే ఇంకా తీయలేదండి. దేవుని చిత్తం అయితే మరి ప్రయాణం ఉండొచ్చు. మీ అందరూ కూడా నా గురించి ప్రేయర్లో చేయండి. దేవునిలో నేను ఎక్కడున్నా దేవుని కొరకు జీవించాలని నా ఆశ. ప్రేయర్లో గుర్తు చేసుకోండి. దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి ప్రేయర్లో చేయండి బ్రదర్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే అలాగే. ఓకే అండి. లక్ష్మణ్ గారి సంతానము విజయరామ్ హ్యానా కొరకు మనం చాలా కాలం ప్రార్థన చేస్తూ వచ్చాము. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరి ముగ్గురిని క్షేమంగా దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుని యొక్క మహాకృప ఆ ప్రకారంగా మరి కుమారుడు విజయ్తో కూడా తల్లిగారు వెళ్ళడం అన్నటువంటిది దేవుని కృపలో వారు ఆశించిన ప్రకారంగా దేవుని చిత్తమైతే అలాగున ప్రభు ప్రయాణం విషయంలో తన కృప ఇచ్చి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాము. మరి ప్రభు బిడ్డలుగా మనతోటి వారు ప్రార్థనలో ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన సహవాసాన్ని కలిగి దేవుని కృపలో మరి వర్ధిల్లడానికి కొరకు పరస్పర సహవాసమును దేవుడు ఆశీర్వదించి దయచేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాము. అన్నా ఉంటది బ్రదర్, అన్నా ఉంటదండి. అన్న ఉంటారు. అన్న బాబు ఇక్కడ ఉంటారు ఒక 3 నెలలు. ఇప్పుడు వెళ్తే విజయ్ నేనే వెళ్ళాలండి. విజయ్తో కలిసి నేను వెళ్ళాలి. దేవుని చిత్తం అయితే దేవుడు అవునండి. విజయ్ జూలై 5 వెళ్ళిపోతాడు బ్రదర్.
జూలై 5 లోపల వెళ్ళిపోతాడు. ఆ, 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 ఆ. ఒక 10-12 కాబట్టి రోజులు టైము. అమ్మా. 12 రోజులు టైం ఉందండి. ఇంకా టికెట్ ఉమ్, తీసుకెళ్తాను. అదే అడిగాడండి నిన్న. దేవుని ఉమ్, చిత్తమైతే ఉమ్, ఉమ్. ప్రయాణం జరగడానికి ప్రభువుని ప్రార్థనలో మీరు గుర్తు చేసుకోండి. అందరూ కూడా నా గురించి ప్రేయర్ చేయమని ప్రభువుని బట్టి బ్రతిమాలుకుంటున్నాను. ఓకే, తప్పకుండా ప్రార్థన చేద్దాము. ప్రభు కృప, ఆయన సంకల్పం మీ ద్వారా ప్రభు నెరవేర్చుకుంటూ వస్తాడు. అలాగనమ్మా. మన స్వర్ణ సిస్టర్ కుమార్తె కూడా ప్రణీత ఈ మాసంలో 25వ తారీఖు యుఎస్ వెళ్ళడానికి కొరకు ఇంటర్వ్యూ ఉంది. 21st బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. 21st బ్రదర్. 21st కదా, రైట్. 21st ఇంటర్వ్యూ ఉంది. ఆ బిడ్డకు మరి ఆ యొక్క ప్రాసెస్ అంతట్లో దేవుడే తన కృప ఇచ్చి నడిపించినట్లుగా మనం ప్రాంతాలు ప్రతి విషయంలో దేవుడే తన కృప ఇచ్చి నడిపించినట్లుగా మనము ప్రార్థన చేస్తాం. అలాగే నా ఉదయ కాలంలో మనం అందించబడినటువంటి అంశాల కొరకు మనము ప్రార్థన చేస్తాం. ప్రారంభించండి. ఎవరెవరు ప్రార్థన చేస్తారు? ఉదయ సిస్టర్ ప్రార్థన చేస్తారు, దక్షిణ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత చాందనమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్పీడ్గా ప్రార్థన చేద్దాము. సాధ్యమైనంత వరకు 6 లోపల మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆ ప్రకారంగా త్వరగా ప్రార్థన వెళ్తాం. ప్రారంభించాలి. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాని బంగారు పాలన కొందనాలు స్తోత్రాలైనా ఉదయకాలం నాయన మరి మమ్మ సజీవులుగా లేపి ప్రభా జయము గల సజీవమైన మాటలు వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీ నా మనసు తీస్తూ మైపరుస్తున్న తండ్రి. అవునైనా అబ్రాహ్మను ప్రభా నువ్వు ఏర్పరచుకుని పిలుచుకుని ప్రభా నాయన మరి విశ్వాసం తండ్రిగా నిర్మించుకుని తండ్రి ప్రభా మరి యొక్క శోధనని ప్రభా జయించడానికి నీ యొక్క తద్వారా తండ్రి తన కుటుంబము తండ్రి ప్రభా నేను సేవించడానికి నీ ప్రభా మరి నేను విశ్వాసం జనకుడుగా నాయన పిలువబడ్డాను చూపిన కృపను బట్టి నీ సన్నిధిలో స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. నన్ను కూడా ప్రభా మరి మౌర్య పర్వతం మీద ఆ యొక్క అనుభవాలను అనుభవించడానికి నీ ప్రభా శ్రమల్లోను ప్రభా శోధనలోను కష్టంలోను ప్రభా నేను ఇరుకుల ఇబ్బందుల్లో ప్రభా నాయన వీటన్ని పరిస్థితుల్లో ప్రభా మరి తట్టుకొని ప్రభా నీ నామన మహిమాతమే ప్రభా మరి విశ్వాసాల ముందు కొనసాగడానికి నీ సహాయం చేయండి. ఆ విధంగా నేను నా కుటుంబం తండ్రి ప్రభా నేను సేవించే విషయాలను సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి ఆయన. విధంగా నువ్వు కోరిన రీతిలో నీకు ఇష్టమైన బిడ్డగా జీవించడానికి నేను సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. కృప చూపించమని అడుగుతున్నాను దేవా. నీకు కొందనాలు విధంగా ఉదయకాల సమయంలో నాయన నీ ప్రియ బిడ్డ ద్వారా తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి నేను నా మనసు తీస్తున్నాను. మన బ్రదర్ విజయ మరి సిస్టర్ నాయన హుల్దా నాయన బిడ్డలను కనికరించే వారి సేవ పరిచయాలను కృపని కోరుచున్నాను ప్రభావ. ముందున్న సేవ పరిచయ వరకు చక్కర సిద్ధపాటును దయచేస్తారమ్మని అడుగుతున్నాను. ఆరోగ్యాలు దయచేయండి, శక్తిని బలం దయచేయండి నాయన. ఇదేమంత పరిచయంలో కూడా సహాయం చేయండి. విధంగా నాయన హ్యానాన్ని బట్టి నీకు వందనాలు, విజయని బట్టి నీకు వందనాలు, మరి శామ్యుల్ని బట్టి నీ నా మనసు తీసిన చక్కడ ప్రయాణ సౌకర్యాలు బిడ్డలకు అనుగ్రహించి క్షేమంగా ఇంటికి ఇండియా తీసుకొచ్చిన అందరిని బట్టి నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను నాయన. బిడ్డలు మరి నాయన గడప దినాలను కృపాక్షేమలను బిడ్డల వెంట వచ్చినట్టు సహాయం చేయండి. తిరిగి ప్రయాణం కొరకు విజయని ప్రభావ మరి లక్ష్మణ్ సిస్టర్ని కూడా మీరు సిద్ధపరుస్తారని అడుగున్నాను. దేవచ్చిన బిడ్డని కనికరించిన ఆరోగ్యం దయచిన ప్రార్థన ఫలితంగా ప్రభా ఇక గొప్ప కార్యాలను జరిగిస్తూ వచ్చిన దేవుడు ప్రభా నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. విధంగా ప్రణిత విషయంలో కూడా ప్రభా ప్రణిత విషయంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభా నాయన. ప్రాసెస్ అంతా
అంతట్లో సహాయం చేస్తూ వచ్చిన దేవుడు ప్రభా, ఇంటర్వ్యూ కొరకు బిడ్డని సిద్ధపరచండి, ధైర్యపరచండి. నేను చిత్తానుసారంగా బిడ్డకు అనుగ్రహించి ప్రార్థన జవాబును పొందుకుని కృపను దయచేస్తూ వచ్చే దేవుడు అని నీ నా మనసు తీస్తున్నాను తండ్రి. ఈ విధంగా నాయన మరి నాయన తండ్రి చైతన్య విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించండి. బిడ్డ తీసుకున్నాం నాయన తండ్రి ట్రీట్మెంట్ అంతటిని దీవెనకరంగా ఉంచి నేను బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించి ప్రభా, సాక్షాత్ మహిమాదమే నీ కొరకు జీవించడానికి నేను సహాయం చేయండి. మరి ముఖ్యంగా సారిత సంఘంలో జరుగుతున్న సేవా పరిచయం అంతటిని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చిందంతండి. దీనిమంత పరిచయంలో కృపని కనికరానికి వచ్చిందంతండి. నైనా దేవానైనా సమాధానం నెమ్మది ప్రభా, మరి సంఘాల్లో మీరు అనుగ్రహించి ప్రభా మహిమను ఉంటురండి. హెబ్రోన్ సమస్యను పరిష్కరించండి ప్రభా. నైనా మరి నమ్మకంగా యథార్థంగా తండ్రి పరిచయం చేసేవాడిని మీ నైనా లేవనెత్తండి ప్రభా, కృపను అనుగ్రహిస్తారని వేడుకున్నాను. పరిచయం నీది బిడ్డలు నీ వార్తండి ప్రభా, కనికరం చూపించండి. ఈ విధంగా మణిపూర్ సమస్యలను పరిష్కరించండి. నేను ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా, మరి చల్లా చెదిరని స్థితిలో మరి నాయన తండ్రి మందిరాలు కాల్చబడినైనా తండ్రి ప్రభా, అనేక తండ్రి కష్టాల్లో శ్రమల గుండా బాధల గుండా హింసల గుండా వెళ్తున్న క్రైస్తవ కుటుంబాలకు ప్రభా నీ సందులో ప్రార్థన చేయొచ్చిన తండ్రి సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి దేవానైనా. మరి నేను సమస్యను పరిష్కరించండి, పరిపాలించే నాయకులను బట్టి నాయన సందులో ప్రార్థన చేయొచ్చిన శాంతి సమాధానం మరి అనుగ్రహించేవారుగా నమ్మకంగా పనిచేసే బిడ్డల తండ్రి ప్రజల పక్షంగా నీతి న్యాయం కలిగి జీవించి మరి చేసేవారు ఉండడానికి సహాయం చేస్తారమ్మని వేడుకుంటున్నాను దేవా. నీ కొన్నాళ్ళు స్తోత్రాలు. ఈ విధంగా తండ్రి ప్రభా, మరి ఇజ్రాయెల్ దేశాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చిన శాంతి సమాధానాలు ప్రభా, మరి నేను అనుగ్రహించే ప్రభు యుద్ధాలు ఆపిబడినట్లు నాయన నీ ప్రజల పక్షంగా నీ కార్యం జరిగిస్తూ వచ్చే గొప్ప తండ్రి అని నీ నా మనసు తీస్తూ మహిమపరుస్తున్నాను. ఈ విధంగా తండ్రి నేను తండ్రిలో కూడా మీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించండి. నా కుటుంబాన్ని కూడా చేసి సమర్పించుకుంటున్నాను. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక కలిగించే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రియుడు నా రక్షకును నా కొరకు త్వరలో రానున్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వాధికారి అయిన దేవానికి వందనాలు స్తోత్రాలు నైనా. నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. మంచి దేవుడవు, మా కాపరిగా, మా రాజుగా, మా ప్రభువుగా, మా యజమానుడుగా ఉండి ప్రభా అనుదినము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ ప్రభా నీ కృపలో భద్రపరుస్తూ నీ వాక్యమిస్తూ నీ దాసుని బలపరిచి తండ్రి మాకు ఇస్తున్న సమృద్ధికరమైన ఆహారమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నానయ్యా. తండ్రి అత్యున్నతమైన సింహాసనం దాసనుడు అయిన దేవుడు నీ పరిశుద్ధ పాదములకు వెలకట్టలేని నిలకింపలేనని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి నేనేమై ఉన్నానది నీ కృప అన్నానని నేను స్తుతిస్తున్నాను. నేను ఈ రోజు నా నోరు తెరిచినందుకు వందనాలు తండ్రి. ప్రతి దినము ఈ నెట్ కూడా ప్రాబ్లం అవుతుంది ప్రభా. నీ సన్నిధిలో కనపడకుండా చేస్తున్న సాతాన్ని బంధించండి. అయినప్పటికీ నీ ప్రభా ఒంటరిగా నిన్ను స్తుతించుకోవడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు ప్రభా. నీ సహవాసం ఇచ్చావు నీ బిడ్డలతో తండ్రి, నీ సన్నిధి ఇచ్చావు వందనాలు ప్రభా. ఇంతకంటే గొప్ప భాగ్యం మా జీవితాల్లో ఏముంటది ప్రభా. తండ్రి నిన్ను విడిచిన జీవితం ఎందుకో పనికిరాని జీవితం అని, నీవు లేని జీవితము నాయన వ్యర్థమైన జీవితం అని మీ బైబిల్లో ఎన్నో వాక్యాలు మాకు తెలియజేస్తున్నాయి తండ్రి. మీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు తండ్రి. మోరియా పర్వతం అనుభవంలోనికి నన్ను మమ్మల్ని కూడా నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. అబ్రహాంను తన కుమారుని ఒక్కగానొక్క కుమారుని మరి ప్రభా మరి మీరు అడిగినప్పుడు ఇయ్యడానికి వెనుతీయలేదు. నీకు భయపడేవాడని నీ నుండి సాక్ష్యం పొందాడు. ఎంత గొప్ప ధన్యత. తన జీవితంలో తన బిడ్డల ద్వారా తన పిల్లల ద్వారా కూడా భూలోకంలో బిడ్డలందరూ ఆశీర్వదించబడతారని మీరు నిబంధన చేశారు ప్రభా. ఆ నిబంధనను బట్టి ప్రభా మమ్మల్ని ఇంతవరకు ఈ రోజు వరకు నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు నాయన. నువ్వు మాట తప్పని దేవుడు, పొరపాటు చెయ్యని దేవుడు, మర్చిపోని దేవుడవు తండ్రి, అన్యాయం చెయ్యని దేవుడవు తండ్రి, నీవు ఏ దుష్కార్యము చెయ్యని దేవుడవు. అవును ప్రభా, అదొక్కటే నీకు చేత కాదు. నీవు సమస్తమును చేయగల దేవుడవు, కానీ అన్యాయం చేయట నీకు చేత కాదు ప్రభా. తండ్రి ఏదొచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ బాధ వచ్చినా అది మా వల్లే జరుగుతుందని ప్రభా మేము గ్రహించిన వారమై ప్రభా ఈ లోకంలో పాపము తాండవిస్తున్న ఈ లోకంలో పాపములో మునిగి ఉన్న ప్రజల మధ్యన మేము జీవిస్తున్నాం కాబట్టి తండ్రి మేము ఒక్కప్పుడు పాపములో ఉన్న వారమే. మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకున్నారు. నీ ఒక్కగానొక్క కుమారుని మా కొరకు వెనుతీయలేదు ప్రభా తండ్రి. ఇంకా మా కొరకు మీరు ఏమి ఇవ్వకుండా ఉంటారు తండ్రి. మేము ఈ సత్యము గ్రహించిన వారమై తండ్రి మేము కూడా యథార్థముగా పరిశుద్ధముగా నీ బిడ్డలంగా జీవిస్తూ నాయన ఈ లోకంలో ఎన్ని శోధనలు వేదనలు వచ్చినప్పటికీ నాయన మీ వైపు చూస్తూ, పరిస్థితుల వైపు చూడక పరిస్థితులు వెనక ఉన్న క్రీస్తును చూస్తూ మేము ముందు కొనసాగటానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు వందనాలు తండ్రి. మరి పరిచర్య అంతట్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దిన పరిచర్లో కూడా సహాయం చేయండి. ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చ్ ప్రేయర్, ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఆలీనగర్, ఆలిపూర్
పరిచర్య జ్ఞాపకం చేసుకోండి. మరియు ఆల్విన్ కాలనీ ప్రభా ఇమ్మానుయేల్ బ్రదర్, రాచల్ సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాల్లో ఉంచండి, పరిచర్యలు దీవించండి. మీ సేవకుని ఆరోగ్యం మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా నాయన. అలాగే బీడిఎల్ బానూరు బాచుపల్లి బ్రదర్ ఐజక్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. బాచురాజుపల్లి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘాల్లో మీ సమాధానం ఉంచండి, దైవజనుల మధ్య సమాధానం ఉంచండి, విశ్వాసాల కుటుంబాల మధ్య సమాధానం దయచేయండి. యెరూషలేం ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం చేయండి నాయన తండ్రి. మరి యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు తండ్రి. నగరంలో నాయన ప్రాకారంలో నెమ్మది, నగరంలో క్షేమం ఇస్తా అన్నావు ప్రార్థించినప్పుడు తండ్రి. యెరూషలేం కొరకు ప్రార్థిస్తున్నాము. సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి బ్రదర్ కుసుమ ముంబైలో ఉన్న పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రాంతాల్లో స్థానిక సంఘాలు ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీరు కృప చూపించండి, ఆ పరిచర్యలన్నీ మీరు దీవించండి తండ్రి. నాయన సంఘాల చుట్టూ నీ భద్రత ఉంచండి, నీ బిడ్డల చుట్టూ నీ భద్రత ఉంచండి. ఎక్కడ నీ వాక్యం విత్తబడుతుందో అక్కడ వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి నాయన. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే కానీ అది నాయన మరి మహావృక్షం అవ్వలేదు. అలాగే యేసుక్రీస్తు వారు మా కొరకు ఈ లోకంలో వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. నీ మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా గొప్ప రక్షణ ఇచ్చారు ప్రభా. బిడ్డలందరినీ కూడా మీ సన్నిధికి రమ్మంటున్నారు. అయితే ప్రజలు వినని వారిగా చీకటిలో ఉంటూ నిర్లక్ష్యంగా ఉంటున్న బ్రతుకుల్ని తండ్రి లోబడిన వాళ్ళని ప్రజలు అంటున్నారు ప్రభా. అవును ప్రభా, మడవెంచని స్థితి నాయన, మరి చీకటిలో ఉన్న స్థితి, నిర్లక్ష్యంగా ఉన్న స్థితి, అటువంటి స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మేము కూడా అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా తండ్రి మేము ఉంటూ ఇతరుల గురించి ప్రార్థించి వారిని వెలుగులోనికి నీ కృప ద్వారా తీసుకురావడానికి సహాయం చేయండి నాయన. అలాగే మరి బ్రదరు రాజేష్ సోదరి జ్యోతి చేయుచున్న పరిచయను దీవించండి. రామిరెడ్డి బ్రదరు డేవిడ్ బ్రదర్ పరిచయను కూడా దీవించండి ప్రభా. అక్కడ పరిచర్య అంతటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ముంబై మినిస్ట్రీ అంతా దీవించండి, హెబ్రోన్ మినిస్ట్రీ దీవించండి నాయన, రెహబోత్ పరిచర్య దీవించండి, బిహెచ్ఎల్ పరిచర్య దీవించండి ప్రభా నాయన. ఇంకా సంగారెడ్డి పరిచర్య దీవించండి. అలాగే తండ్రి మీ సేవకులు సాల్మన్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి. మీ సేవకుడు చేస్తున్న పరిచర్లో మీరు తోడై ఉండండి. మీ సేవకుని ఆరోగ్యం మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా తండ్రి. మరి ప్రతి విషయంలో కూడా మీరు ఎంతవరకు మేలు చేస్తూ వచ్చారు. బ్రదర్కి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి కొండాపురం పీస్పేట పరిచయను కూడా మీరు దీవించి అక్కడున్న విశ్వాసుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి అవసరతల అక్కర్లన్నీ కూడా మీ మహిమైశ్వరంలో తీర్చి ప్రభా. బిడ్డలు ఎంతో కృంగుబాటులో ఉన్నారు, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. మీరే కనికరించండి తండ్రి. ఈ పరిస్థితులన్నిటి నుంచి మీరే బయటపడవేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సేవకుడు చేస్తున్న పరిచర్య తండ్రి, మరి విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలించి అనేకులు రక్షింపబడినట్టు, అనేక ఆత్మలు మీ యొక్క సంఘంలో చేరినట్లు కూడా కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సువార్త విన్నవారు యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి పశ్చాత్తాపడేవారిగా తండ్రి ఆయా ప్రాంతాల్లో, ఆ స్థలాల్లో నీ వాక్యం వినిపింప చేయమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపిస్తురండి తండ్రి. ఎక్కడెక్కడ నీ బిడ్డలు అడుగు పెడుతున్నారో అక్కడ తండ్రి నీ యొక్క ప్రభా ఆశీర్వాదం ఉంచండి, నీ పరిశుద్ధాత్మను కృమరించండి, సహాయం చేయండి నాయన. యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి నాయన ప్రణీతని జ్ఞాపకం చేసుకోండి నాయన. తను 21 మరి వీసా ఇంటర్వ్యూ ఉంటుంది ప్రభా. ఆ ఇంటర్వ్యూలో మీరే సహాయం చేసి నీ బిడ్డ మరి మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా మరి సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్య కొరకు, దైవ సేవకులు ఆండ్రూస్ బ్రదర్ కొరకు, షేబాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇతర దైవ సేవకుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు సంఘాలని బలపరచండి, నీ బిడ్డలను బలపరచండి, సేవను దీవించండి నాయన. సువార్తకు ద్వారాలు తెరవండి, అడ్డు ఆటంకాలు కొట్టివేయండి ప్రభా నాయన. మీ బిడ్డలను ముందుకు నడిపించమని నాయన. తోడేళ్ల మధ్యకి గొర్రెలు వెళ్తుండగా నీ బిడ్డలు వెళ్తుండగా ప్రభా, నీ బిడ్డల చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచి తోడేళ్ల హృదయాలను కూడా మీరే మార్చి కఠిన హృదయాలను కరిగించి చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తున్నాం. రేపొత్తు అనుబంధ సంఘాల పరిచర్య, దేవుని సేవకుల కొరకు, అగ్గే బ్రదర్ ఎస్తేర్ సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి, పరిచర్య విస్తరింపచేయండి. మరి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, విశ్వాసుల కుటుంబాలను దీవించండి. కొండాపూర్ పీస్పేట సంఘాల పరిచర్య తండ్రి మీ సేవకుని సేవకురాలని జ్ఞాపకం చేసుకోండి. మీ సేవకురాలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా తన పరిచర్యలో ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. ఉండడానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డను కాపాడండి. తను కూడా క్రీస్తుకు సమీపస్తురాలుగా ఉంటూ తన చదువులో మీరు తోడేయండమని ప్రభా నీ బిడ్డగా నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూరండి ప్రభా. సాల్మన్ బ్రదర్ కూడా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిచర్ని విస్తరింపచేయండి. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి
లోకము నుండి నీ జ్ఞానంతో నింపండి. దైవ చిత్తానుసారమైన పరిచర్లో మీరు నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. తాడేపల్లిగూడెంలో పరిచర్ను దీవించండి నాయన. మరి అక్కడ పరిచర్య కూడా విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. 30 60 100 ఫలింపచేస్తూ రండి ప్రభా. అనేకులు మీ రక్షణలోనికి రావడానికి అక్కడ నీ మహిమా కార్యం జరిగించండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా మన కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసినంటున్నావు ప్రభా. ఈ దిన వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మా దేశాన్ని మా ప్రజల్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీరే సహాయం చేయండి. షామీర్పేటలో పరిచర్య సువార్త 22 గ్రామాలకు ఇంకా చేరుకోలేదు ప్రభా. వారి యేసు గురించి సువార్త వినడం గురించి ప్రభా ద్వారాలు తెరువు చేయండి నాయన. అక్కడ ఉన్న అడ్డు ఆటంకాలు కొట్టివేయండి. ఎవరిని పంపిస్తారో మీరు పంపించి అక్కడ సువార్త వినిపించి అనేక ప్రజలు రక్షింపబడ్డానికి మీరు మహిమ కొరకు కార్యం చేయమని, ప్రజల క్షేమం కొరకు నీ మహిమ కొరకు కార్యం జరిగించమని వేడుకుంటూ వస్తున్నాను. షామీర్పేటలో క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కొరకు ఆ స్థలం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మీ సమయంలో మీ సొంత సమయంలో మీ చిత్త ప్రకారము సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాం. చౌటుపల్లి పరిచయం దీవించండి. విత్తబడిన వాక్యము ఫలింప చేయండి ప్రభా. నీరు కట్టి ఫలింప చేయండి. మేము కూడా తండ్రి నాయన మమ్మల్ని మొక్కలుగా మీరు నాటారు. మేము కూడా నీరు కట్టి ఫలింప చేయాలి తండ్రి. మేము కూడా ఫలించాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. లోకములో తండ్రి మేము క్రియారూపకంగా ప్రతి విషయంలో కూడా హృదయపూర్వకంగా ఏ పని చేసినా దేవుని కొరకు చేసేవారిగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. పొరుగు దేశాల్లో ఇజ్రాయెల్లో శాంతి దయచేయండి. ఇజ్రాయెల్ చుట్టూ నీ భద్రత ఉంచండి. చుట్టూ ఉన్న శత్రు దేశాలని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి. మీ యొక్క స్వాధీనంలో పెట్టుకొని ఇజ్రాయెల్ జనాంగాన్ని కాపాడమని. ఈ మధ్య కాలంలో కొంతమంది సైనికులు ప్రభా చనిపోయి ఉన్నారు. అయ్యా మీరు కనికరించండి ప్రభా. నీ బిడ్డలను కాపాడండి. నేను శత్రువులతో పోరాడేది మీరే కదా ప్రభా. నీ బిడ్డల పక్షముగా ఉండి న్యాయం చేయమని వేడుకుంటున్నాము. అలాగే స్టడీస్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి ప్రదీప సారా వరుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. సారాని వరుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ సొంత సమయంలో బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. ప్రవీణ్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ చిత్తమైతే బిడ్డకి బైపాస్ సర్జరీ అవసరం లేకుండా కాపాడండి. కాళ్ళు వాపులు ఆయాసం లేకుండా చేయండి ప్రభా. అవి ఉంటే గనక బైపాస్ చేయాలని డాక్టర్లు చెప్తున్నారు. కనికరించి కృప చూపించి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించమని వేడుకుంటూ వస్తున్నాను. సంఘం ప్రార్థన చేస్తుంది ప్రభా. సంఘ ప్రార్థన ఎంతో గొప్పదని తండ్రి నాయన. భూలోకములో ఏది బంధింపబడుతుందో అది పరలోకములో బంధింపబడుతుందని, భూలోకములో ఏది విప్పబడుతుందో అది పరలోకములో విప్పబడుతుందని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీరు సహాయం చేయండి ప్రభా. అనురాధ కంటి సమస్యతో బాధపడుతుంది. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. నెమ్మది ఇవ్వండి నీ బిడ్డలకి నాయన. దయచేసి మీ బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. స్వాతి రాజేంద్ర కుటుంబానికి మీరు మరలా కలపండి ప్రభా. బిడ్డల మధ్య ఉన్న అపోహలు తీసివేయండి. అలాగే సుధీర్ వినతికి జ్ఞాపకం చేసుకోండి. వినతి కూడా తన బిడ్డలను తీసుకుని మరి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ప్రభా. బిడ్డలను మీరు క్షేమంగా ఇంటికి తీసుకురండి. బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచండి. యవనస్తులు ప్రభా తండ్రి తను కూడా తన తప్పు తెలుసుకొని తన కుటుంబాన్ని తను కట్టుకోవడానికి క్రీస్తులో మీరే సహాయం చేయండి ప్రభా తండ్రి. మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు యేసు క్రీస్తు వారి ప్రేమలో నిలిచి ఉండు అని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. కాబట్టి తండ్రి మేము మీ యందు విశ్వాసం ఉంచాము కాబట్టి మేము ఆత్మలో ప్రార్థించేవారిగా, నీ యందు విశ్వాసం ఉంచేవారిగా, క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టేవారిగా సాతాను బంధకాల నుండి నీ బిడ్డలను తప్పించి నాయన ఆ యొక్క కృపలో నడిపించుకోమని వేడుకుంటూ వస్తున్నాను. క్రాంతి స్నేహ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలను కూడా మీరు కలపండి ప్రభా. కుటుంబం విడదీయబడిన కుటుంబం తిరిగి కలపబడినట్లు సహాయం చేయండి. సాతాను శక్తులను దూరపరచండి ఆయన. యేసురత్నం మాణిక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని కూడా మీరే కలిపి క్రీస్తులు సమీపస్తులుగా చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాను. బ్రదర్ రవిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. 1 సంవత్సరం నుండి కోమలో ఉంటున్నాడు బిడ్డ తండ్రి. ప్రవీణ్ని ప్రాణాపాయ నుంచి తప్పించిన దేవుడు, లాజర్ని నాయన 4 రోజులు సమాధిలో ఉంటే బ్రతికించిన దేవుడు తండ్రి. మరి రవిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ విస్తారమైన కృప నీ బిడ్డ మీద కృమరించండి తండ్రి. నాయన ఆ యొక్క కోమాల నుండి బయటకు తీసుకురండి. తల్లిదండ్రులకు సంతోషం దయచేయండి. బ్రదర్ ఇమ్మానియల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎలిజబెత్ ఇస్సాక్ని జ్ఞాపకం చేసుకోండి. ఆస్ట్రేలియా వీసా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డల విషయంలో మీ చిత్తం ఏమైందో మీ చిత్తములో ఈ బిడ్డల్ని మీరు ముందుకు నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే బ్రదర్ రంగయ్య గారు శైలేష్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం అంతా కూడా రక్షింపబడాలి ప్రభా. నీ సన్నిధిలో కనబడాలి కుటుంబం అంతా. సుజాతని జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఋతు రాకేష్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరూ నీ సన్నిధిలో కనపడి అంచె దినాల్లో నీకు సమీపస్తులుగా ఉండాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సోదరి నయోమిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి తల్లిదండ్రులకు కూడా ఆరోగ్యం దయచేయండి. ఇజ్రాయెల్ భారతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి స్వస్థత ఇచ్చే తద్వారా ప్రభా బిడ్డలను రక్షించుకోండి ప్రభా. కుటుంబాన్ని రక్షించుకోండి. మీరే సహాయం చేయండి. సిస్టరు దుర్గాని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తను కూడా క్యాన్సర్ ద్వారా వెళుతుండగా బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు కాపాడేక ముందు కూడా మీరే కాపాడి రక్షణ దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. సోదరి జయశీల ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. తను
కూడా సంఘ ప్రార్థన ఆలకించి బిడ్డను స్వస్థపరిచారు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యంలోనికి తీసుకురండి. తన విశ్వాసం గనపరచండి. తన కుమార్తె వివాహం గురించి, బిజినెస్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. బ్రదర్ సూర్యాని జ్ఞాపకం చేసుకోండి. అక్క కొడుకుని మీరు కనికరించండి ప్రభా. వీటి మీద ఉన్న గడ్డ తగ్గించండి. మధ్య కాలంలో ఫోన్ చేయడానికి కుదరలేదు ప్రభా, క్షమించమని వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాం. అయితే బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చే రక్షణ దయచేయండి. కుటుంబం అంతా కూడా రక్షింపబడి నీ సన్నిధిలో కనపడాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. దయతో కనికరించండి. బ్రదర్ పర్వతాల బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. భూమి సమస్యలో ఉన్నారు తండ్రి, ఆ సమస్యలన్నీ మీరే వెడగొట్టండి నాయన. భూలోకంలో సమస్యలన్నీ భూలోక సంబంధమైనవి, పరిష్కారములన్నీ పరలోక సంబంధమైనవి ప్రభా. ఎందుకంటే నువ్వు మా న్యాయాధిపతివి, మా తండ్రివి, మా రాజువు, మా కాపరివి తండ్రి. నీ బిడ్డలకి న్యాయం చేసే దేవుడు తండ్రి, కనికరం చూపించండి. బిడ్డ ఏ సమస్య ద్వారా వెళ్తున్నారా బిడ్డని సమస్య నుండి తప్పించి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా రక్షణ దయచేసి ఇంకా విశ్వాసములో ఎదగటానికి మా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాను. నాయన చైతన్యం కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంలో ఉంచండి ప్రభా. బిడ్డ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసి ప్రభా తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకురమ్మని వేడుకుంటూ వస్తున్నాను. శ్వేత వినోదిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలు లేని వారిని మీరు కనికరించి బిడ్డలు దయచేయమని, వారి సమస్యలన్నీ పరిష్కరించమని వేడుకుంటూ వస్తున్నాను. శ్రీనివాస్ బ్రదరు, సన్నీ సుధీర్ బ్రదరు పెట్టబోయే ఆ యొక్క బిజినెస్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఫామ్ హౌస్ కోసము తండ్రి లోన్ ఇప్పించండి, సహాయం చేయండి. బిడ్డలకు తగిన సమయంలో ప్రభా బిజినెస్ వారు కలిగి ఉండడానికి ఎక్కడ పెట్టాలో మీరే చూపించమని తండ్రి. సమయము ఎంత సమయం అయినప్పటికీ ప్రభా అది నీ చేతిలో ఉంది కాబట్టి మీరే సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మరి నాయన యవనస్తుడు తండ్రి నాయన ఇమ్మానియల్ని జ్ఞాపకం చేసుకోండి. వీసా గురించి ప్రార్థన చేస్తున్నాం. నిస్సిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవనస్తురాలు తండ్రి, బిడ్డను కనికరించండి. తన యవన కాలమును కాపాడండి. తన విశ్వాసమును గనపరచండి. తన తల్లి గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా మరి సుధీరు తండ్రి ప్రభా, ప్రభావతి సిస్టర్ తన ఇల్లు పాలకొల్లులో ఉంటుంది. అది ఇల్లు కూడా అమ్మబడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల నుండి వారిని విడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. సుధాకర్ బ్రదర్ను కూడా జ్ఞాపకం చేసుకొని డయాలసిస్ లో ఉన్నారు. బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి, భయం తీసివేసి, ధైర్యపరిచి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ రక్షణలో కొనసాగటానికి, ప్రభువుని తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నాయన ఇంకను ప్రభా బిడ్డలందరినీ కనికరించండి నాయన. మరి లావణ్యమూర్తి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన పెద్ద వయసులో ఉంటున్నారు, మీరే మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. ముసలితనంలో ప్రభా సారము పెట్టి నాయన పచ్చగా ఉంటారని మీ వాక్యం సెలవిస్తుంది. సమృద్ధి అయిన జీవంతో నింపి నీ బిడ్డను కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. మరి పవన్ అఖిల పరిచయను కూడా దీవించండి ప్రభా. వారి నిరాశ పడకుండా పరిచయలో వారి ప్రయాసను మీరు కాపాడమని నాయన మీరే అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభాకర్ రావు పరిచర్య, మా అత్త పరిచయను కూడా దీవించండి నాయన. ప్రదీప్ మరి తేజ వారి పరిచర్య, తణుకు మొబలో చేస్తున్న పరిచయం కూడా దీవించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మరి దైవజనుల కుటుంబాలన్నీ కూడా పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలు తీర్మానం కలిగి సమర్పణ జీవితంతో పరిచర్యలు చేస్తుండగా ఎక్కడెక్కడ పరిచయలు చేస్తున్నారో బిడ్డల కుటుంబాలన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటాను. తప్పుడు బోధల నుండి, తప్పుడు సిద్ధాంతాల నుండి కూడా నీ బిడ్డలు తప్పించండి. ఇది ఈ రోజు ఎంతో మంది సేవకులు ప్రభా ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలని క్రీస్తు సిలువను గురించి చెప్పకుండా, పాపముల గురించి చెప్పకుండా ప్రభా అద్భుత కార్యాల్లోకి వెళ్ళి ప్రజలను తప్పుదోవలు పట్టిస్తున్నారు తండ్రి. నీ ప్రజలు లోబడంలో లేని ప్రజలుగా నిలువెచ్చని స్థితిలో ఉంటూ ఆచార క్రైస్తవులుగా ఉంటూ ప్రభా తప్పిపోతున్నారు. వారిని కూడా కనికరించండి ఆయన. ఈ తప్పుడు బోధన నుండి తప్పించండి, కృప చూపించండి నాయన. మణిపూర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకి సంవత్సరాంతం వరకు దాని మీద ఉన్నవని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి. మణిపూర్ అంతా కూడా నీ పరిశుద్ధాత్మకు కుమ్మరించండి. బిడ్డలు ఎంతో ప్రభా మరి బంధకాల్లో ఉన్నారు ప్రభా, నలిగిపోతున్నారు. అధికారుల ఒత్తిడికి ప్రభా ఈ యొక్క దాడులకి నలిగిపోయి ఉన్నారు. సమస్తము పోగొట్టుకున్నారు. ఎక్కడ ఏది లేదు ప్రభా వారికి నీవు తప్ప. అయితే నీవు గొప్ప దేవుడు, ఈ లోకములో ఎన్ని ఉన్నా నీవు ఉంటే చాలని ప్రభా వారిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ రమ్మని ప్రభా వారి విశ్వాసమును గణపరచమని, వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి వారికి అనుగ్రహించమని, వారి ఆర్థిక పరిస్థితుల నుండి, వారి బంధకాల నుండి బయటకు తీసుకురమ్మని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నావు. వారి గురించి అనుదినం ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. అలాగే సంఘాల గురించి, దైవజనుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు కనికరం చూపించండి ప్రభా. నా జీవితంలో చేసిన మేలుని బట్టి వందనాలు ప్రభా. విజయబాబుని, హన్నాని, సామ్యుల్ని మీరు క్షేమంగా నడిపించారు. అనుకోకుండా ఆశ్చర్యంగా మీరు తీసుకొచ్చారు ప్రభా. ఎంత గొప్ప దేవుడు. సంఘం ప్రార్థనలు మీరు విన్నారు. చేసిన బిడ్డల ప్రార్థనలన్నిటి బట్టి, బిడ్డలందరిని బట్టి, దైవజనులను బట్టి కూడా నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన మరి నేను కూడా విజయ్ మరి జూలై 5వ తారీఖు లోపల వెళ్ళాలి. మరి ఒక సూచన ప్రభా నేను అడిగాను ప్రభా. నేను వెళ్ళడం మీకు ఇష్టమైతే విజయ్ అమ్మ నువ్వు నాతో రా అని అడగాలని. ఆ విధంగా తను అడిగి ఉన్నాడు ప్రభా.
వందనాలు. ఈ రోజు బ్రదర్ వాక్యం ద్వారా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదని ఒక మాట నాకు ఇచ్చారు ప్రభా. అవును తండ్రి, నేను వెళ్ళడం మీ చిత్తం అయితే పంపించండి. ఏదైనా ప్రభా, ఎక్కడున్నా నీ కొరకు జీవించడానికి ప్రభా మీ సన్నిధిలో నీకు విధేయత చూపించేదానిగా నేనే కాదు, నా బిడ్డలందరూ కూడా, సంఘము, దైవజనులు, విశ్వాసుల కుటుంబాలు, బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి స్థిరపరిచి నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఇట్టి ధన్యతను మాకు ఇచ్చారు, ఎవరికి లేని ధన్యత, ఎంతో గొప్ప భాగ్యం. ఒకప్పుడు మీకు విరోధంగా జీవించిన మమ్మల్ని నడిపించి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. ఎంత గొప్ప దేవుడు నాయన. ఏమి చెల్లించి నీ రుణం తీర్చుకోగలను ప్రభా. నా జీవితకాలం అంతా స్తుతించిన నేను రుణస్తురాలని, నేను ఎప్పటికీ కృతజ్ఞురాలని ఒప్పుకుంటూ ప్రభా మా ప్రార్థనలు మీ సన్నిధికి చేరనిమని, అనుదినము తండ్రి ఈ బలిపీఠం మీద అగ్ని ఆరకుండా నిత్యము మండునట్లుగా సాతాను యొక్క బంధకాల నుండి నీ బిడ్డలను విడిపించి నాయనా మా ప్రార్థన దూపము మీ సన్నిధికి చేరినట్లుగా మీ చెవి యొక్కి ఆలకించి సొంత సమయంలో మీరు జవాబిచ్చి మీ బిడ్డలను బలపరిచి స్థిరపరుస్తారని విశ్వాసంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ బిడ్డ కూడా ప్రభా తప్పిపోకుండా పడిపోకుండా కాపాడండి తండ్రి. నాయన అంచె దినములు అపాయకరమైన కాలములు తండ్రి, మా పేర్లు మీ జీవ గ్రంథములో ఉండాలి తండ్రి. లోకం విడిస్తే మా జీవితం వ్యర్థం అవ్వకుండా క్రీస్తు ఎదుట మేము తల ఎత్తుకొని ప్రభా నిలబడే వారిగా, బడా నమ్మకమైన మంచి దాసురాన్ని పిలిపించుకునే వారిగా, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని, మా తండ్రి దైవజనుల కుటుంబాలు కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, పరిచర్లన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ, సమస్తము మీరే సమాధానంతో నింపగల దేవుడని వందనాలు చెల్లిస్తూ, మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. బ్రదర్ టైం అయిపోయినట్లు చేయమంటారా బ్రదర్? ఇట్లా బ్రదర్ చేయమంటారా బ్రదర్? మాట్లాడలేదు. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవన రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలని నమ్మకత్వాన్ని బట్టి, నీ దయా వాత్సల్యతను బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, నీ విస్తారమైన క్షమాపణ బట్టి వందనాలు. ఈ దినానికి అర్హులుగా చేసిన మీ దయ అంతటిని బట్టి వందనాలు. ఇచ్చిన హెచ్చరిక వాక్యాలను బట్టి వందనాలు. నీకు లోబడి నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని సెలవిచ్చానని మాటలన్నిటిని బట్టి హృదయం ఆరాస్తున్న దైవజనులు అభిషేకించి వాడుకున్నందుకే వందనాల. కొండాపూర్ ఎఫ్సిపేట సేవా పరిసరను ఆశీర్వదించగా చేయండి. దయ చూపించండి. సాలమరి బ్రదర్కి మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి ప్రభు. దయ చూపించండి. ఎటువంటి బలహీనత ఆ బిడ్డ మీద ఆవరించకుండా మీరే సహాయించండి. మీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచండి ప్రభు. కంట్రోల్లో ఉంచండి. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఆరోగ్యం ఇచ్చే దేవుడు అని, ఆయుష్నిచ్చే దేవుడు, అక్కర్లన్నీ కూడా నీ దయ చెప్పని హృదయం ఆరాస్తుతిస్తున్నాను. దయలో గుర్తు చేసుకోండి ప్రభు. దయ చూపించండి. అంతటిపైన మీరే సార్వభౌమాధికారులండి. సమస్తాన్ని చక్కగా చేయండి. మునుపటి మహిమగల సంఘంగా, దైవజనులు భక్సింగా ఉన్నప్పుడు సంఘం ఏ విధంగా ఉండదో, ప్రేమగల సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా, నా తండ్రి ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకునే సంఘాన్ని మీరే తీర్చిదిద్దండి ప్రభా. దయ చూపించండి. అందరిలో కూడా మంచి మనసును అనుగ్రహించండి. భిన్నాభిప్రాయాలు తొలగించండి ప్రభా. ఏకాభిప్రాయం అనుగ్రహించండి ప్రభా. ఏక మనస్సును అనుగ్రహించండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. దైవజనులకు అందరు కూడా మంచి మనసును దయచేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. అక్కడ సేవాపరిచని ఆశీర్వదించండి. నా తండ్రి శత్రువు ఎంతగా పన్నాగాలు పన్నుతున్నాడు ప్రభా. దయ చూపించండి. ఎవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభా. విడవక ఎడబాయక వారి ఎడ్లకు కృపా కార్యం జరిగించమని, దయ చూపించమని, భయాన్ని పుట్టించమని నీ పాదాలు పట్టి బ్రతినాడు. నీళ్ళు ఎదుటమని అవమానకరంగా ఎవ్వరు కూడా ప్రవర్తించకుండా ప్రవర్తన అంతా కూడా మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. సహాయం చేయండి. హెబ్రోను అనడానికి ఎంతో భయపడేవారు తండ్రి ఒకప్పుడు, ఇప్పుడైతే ఎంత సునాయాసంగానో అంత నవ్వుల పాలవుతుంది ప్రభా. దయ చూపించండి. ఇప్పుడు నీ రక్తాన్ని సంపూర్ణంగా ప్రోక్షించమని పాదాలు పట్టి బ్రతినాడు. మరి మీ రక్తమే అక్కడ కాపుదలగా భద్రతగా ఉంచండి. శత్రువు యొక్క ప్రతి పన్నాగాన్ని లయపరచండి. శరీర క్రియలను లయపరచండి. అధికార వాంఛలు లేకుండా సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయండి. డబ్బు మీద వ్యామోహం లేకుండా సహాయం చూపించండి. ఈ విధంగా మేలు చేయమని, మంచి చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. సార్థక సంఘంలో ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి. లక్ష్మి గారి ప్రయాణ విషయంలో మీరే దయ చూపించండి. సంకల్పాలు నెరవేర్చండి. ఎప్పటికీ నా మహిమార్త ఉండడానికి మీరే సహాయం చేయండి. వరుణ్ కాలేజీ విషయంలో సహాయం చేయండి. ఈ విధంగా దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. మీరే సహాయం చేయండి. సంగారెడ్డి అనుబంధ సంఘాల ద్వారా జరుగుతున్న సేవా పరిచయం ఆశీర్వదించండి.
అభిషేకించి వాడుకొని వారి సేవాపరిచయను ఆశీర్వదించండి ప్రభా, దయ చూపించండి. మన బ్రేచర్ను కూడా కాపాడి భద్రపరచండి, దయ చూపించండి. ఈ విధంగా బెత్తగే ప్రార్థనా మందిరంలో ప్రతి బిడ్డను కాపాడి భద్రపరచమని వసత రక్కలను తీర్చండి. నా తండ్రి యవనస్తులైన బిడ్డలకు సాటి అయిన సహాయం అనుగ్రహించండి ప్రభా, దయ చూపించండి. గర్భిణీ స్త్రీలకు అందరూ కూడా సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. చదువుకునే బిడ్డలకు మెండైన కృపను అనుగ్రహించండి. రాకపోకల్లో తోడేంటండి, ఆర్థిక వలన సమకూర్చండి. అవసరతలు అన్నింటిలో కూడా మీ దయ చూపిని మేము వేసుని తీర్చండి. మంచి జ్ఞానవంతులుగా బిడ్డలను తీర్చిదిద్దండి. ఈ విధంగా దయ చూపించే దయగలిగిన దేవుడు అని చైతన్య విషయంలో గొప్ప కార్యం, ఘనమైన కార్యం చేస్తారని నమ్మి స్థుతిస్తూ నీ విషయంలో కూడా దయ చూపించిన వారి తోబుట్లు కూడా మంచి జీవిత భాగస్వాములు అనుగ్రహిస్తారని నమ్మి స్థుతిస్తూ మానవ పక్షం గొప్ప కార్యం, ఘనమైన కార్యం చేసే కన్న తండ్రి అని హృదయమారా స్థుతిస్తూ నన్ను, నా బిడ్డల్ని, నా సంఘాన్ని, నా చారిత్ర సంఘాన్ని ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేసి నీ చల్లని రాకడ కోసం మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచే దేవాది దేవుడిని హృదయమారా స్థుతిస్తూ ఈ కొద్దిపాటి స్థుతి, ఆరాధన, ప్రార్థన మనవులు వేసే నమ్మదగిన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహా తండ్రి. ముగించుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మోరియా యొక్క పర్వతం విషయంలో క్రియాపూర్వకంగా అబ్రాహాము విధేయత చూపించినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క అనుభవం కొరకు వందనములు చెల్లిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో నీకు సంపూర్ణ విధేయత, నీకంటే ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించినటువంటి ఆత్మీయ జీవితం యొక్క అనుభవంలో నడిపించు. నీ ద్వారా దీవించు అనేకులు దీవెనకరంగా ఉండే జీవితాన్ని కృపచేతనే ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి. మీ దాసు గారు, మీ దాసు గారు వారితో కలిసి పరిచర్య చేసే సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులు అందరి కొరకు పేరు పైన వందనములు చెల్లిస్తున్నాం. హెబ్రోన్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య మీరు ఆశీర్వదించండి. సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడము, విశేషంగా మణిపూర్ పరిస్థితులన్నీ కూడా నువ్వు వెళ్ళిన దేవుడు ప్రభువా. నీ బిడ్డల విషయంలో నీవే దయగలిగినటువంటి దేవుడు. నీ మహిమా కార్యాన్ని మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున యెరూషలేమును జ్ఞాపకం చేసుకోవడము, జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులన్నీ కూడా మీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోవడం సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభువా, ప్రార్థన కొరకు నమ్మకంగా మీరు తీసుకొచ్చినటువంటి వీళ్ళందరి కొరకు పేరు పైన వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసు శ్రీనివాస్ బ్రదరు, జయమ్మ కుమారుడు సున్నుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని ఈ దిన పరిచర్య కొరకుగా మీరు సిద్ధపరచండి. ఎలాగున నీ కొరకుగా వారిని సాక్షులుగా వాడుకుంటావో వారి ఆత్మీయ జీవితంలో నీ మహిమ కొరకు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దాసుడు సుధీర్ బ్రదరు, వినితమ్మ, అరితిగా ప్రభువా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బ్లెస్ బెరకలు తండ్రి, మీరు పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. ఎలా నువ్వు సరిచేయాలో మీకు తెలుసు. సమస్తమును బాగుగా చేయలే దేవుడు అని నీ మాట ప్రకారంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుని పరిచయ విషయంలో ఆ ప్రకారం శామిరిపేటలో ఒక గ్రామం నీ కృపలో దర్శించబడి కొరకు, రవి కోమాల నుంచి బయటికి రావడానికి కొరకు మీ అద్భుతమైన కార్యం జరిగించు. శ్రీనివాస్ బ్రదర్, సుధీర్ బ్రదర్ ఇద్దరు కలిసి ఆ ఫామ్ హౌస్ తండ్రి కలిగి ఉండడానికి కొరకుగా అప్లై చేసి ఉంటుండగా ప్రాసంతట్లో మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. భూషణ కుమారు కొరకు, గంగరాజు బ్రదర్ రక్షణ కొరకు, కిరణ్ కుమారు, రమ్య, అది హేమకుమార్ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన హృదయవాంఛను తీర్చినటువంటి మాటను మీ దోస్తుల యొక్క విశ్వాసాన్ని గణపరిచి కుటుంబాన్ని అంతా మీరు రక్షణ నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకై నీ కార్యం జరిగించు. విజయలక్ష్మి నాగరాజు బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. సరిత చిన్నవాడు మామ లండన్ ప్రయాణం కొరకు సిద్ధపరచు. ఆర్థిక పరిభూషణ కూడా బాప్తిసం కొరకు సిద్ధపరచు.
తన యొక్క ఉద్యోగ భవిష్యత్తును మీ చిత్తానుసారంగా దీవించు. తల్లిని అందభూషణ జ్ఞాపకం చేసుకుని ఆగ్నేస్ ఉద్యోగ భవిష్యత్తును దీవించుకుని మేము ప్రార్థిస్తున్నాం. మా దగ్గర ఆరోగ్యాన్ని కనికరించాం, సహాయం చేయమని వేడుకొలుస్తుంది. చాంద్రం గారి స్తోత్రాలు, ప్రార్థనల కొరకై మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రకారంగా వారికి ఇచ్చినటువంటి సంతానం ఆయన మరి సంతోష్ షర్లీ మా ప్రభు మనవడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన ఉద్యోగ బాధితుల్లో నీ బిడ్డని కొరకు సాక్షిగా వాడుకొని నీ మయమార్థం మరి ఫలం వారికి అనుగ్రహించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దాసుని విశ్వాసం గణపరిచిన మంచి ఆరోగ్యంలో ఉంచండి. అక్కడ ఆస్ట్రేలియాలో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారి యొక్క మరి పరిస్థితులన్నీ దేవుడు ప్రభు మీరే పరిష్కరించిన అయినా మరి సునీల్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని, ఐజక్ బ్రదర్, ఎలిజబెత్ సిస్టర్, నిర్మాణ బ్రదర్, యవనస్ నిర్మాణ జ్ఞాపకం చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. అధికారులతో మాట్లాడి దేవా నీ అక్కర తీర్చబడే కొరకు ఆ బిడ్డ యొక్క అక్కర మీరు తీర్చుకున్న దేవుడు ప్రభు అర్పిస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసులు లావణిమతి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు పవన్ అఖిల ఆర్థిక పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రాండ్ చిల్డ్రన్ ప్రభా వారి యొక్క ఉద్యోగంలో కూడా నేను బదులు దయచేయను. నీ కొరకు సాక్షులుగా వాడుకున్నాం. వారి ద్వారా జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. మీ దాసులు వృద్ధాప్యంలో నీ హస్తం తోడుగా వచ్చి వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యం ప్రసాదించండి. ఆర్థిక సుధాకరంగా రక్షణ స్వస్థ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే అద్భుతమైన కార్యం జరిగించు ఓ ప్రభా. ఇలాగున నీ మయం కొరకుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దాసు లక్ష్మణ్ గారి స్తోత్రాలు, వారి సంతానం కొరకు స్తోత్రం. విజయవాడ పరిగరించి అద్భుతంగా మరి యుఎస్ నుంచి తీసుకుని వచ్చారు. ముగ్గురు క్షేమంగా ప్రభువానికి వందనములు చెల్లిస్తున్నాను. నన్ను చిన్నోని కృపలో మరి భద్రపరచును. అలాగున ఈ మయం కొరకు విజయ్ దాస్ లక్ష్మణ్ గారు జూలై 5 వెళ్ళడం నీ చిత్తంలో ప్రభువాని ఏర్పాట్లు అన్ని సమస్తము సమకూడు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. ఆరుతిగా ప్రభువా కుమార్తె సుప్రియ కొరకు తండ్రి అరుణ్ బాబు కీర్తన కోమలి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలకు కూడా మీరు రక్షించుకొని ఆయన రక్షించుకోండి. తండ్రి సుప్రియ అత్తమామను కూడా దర్శించమని వేడుకొని చూస్తున్నాం. మీ దోషకు తోబుట్టును కూడా జ్ఞాపకం చేసుకుని దేవకటాక్ష వృద్ధాపిని హస్తంతో వచ్చి వారి కుమారుడు సూర్యరావు రక్షణ కొరకు మనవడు ఆరుతిగా ప్రభువా మీ దోష విజయలక్ష్మి వారి యొక్క పిల్లలు బాలు మరి యొక్క బాబు కొరకు ప్రార్థన చేస్తున్నా. రక్షణ వారి భవిష్యత్తును దీవించిన అయినా సహాయం చేయి. అక్కయ్య వారి కుటుంబం కొరకు ప్రదీప్ కుమారు పాడుల మీద దాసులు వారి యొక్క సేవ పరిచయంలో హస్తం తోడుగా వచ్చు. మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దోషాలు స్వర్ణము కొరకు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు, వారి యొక్క సంతానమును ప్రభా మరి అంకితాన్ని జ్ఞాపకం చేసుకుని తన డిగ్రీ ఎగ్జామ్స్ అన్నింటిలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రభా ప్రణిత 21వ తారీఖు యుఎస్ హైయర్ స్టడీ నిమిత్తం ఇంటర్వ్యూ మరి కలిగి ఉండగా ప్రభా ఆ ఇంటర్వ్యూలో అంతా కూడా చక్కగా మీరు జరిగించునైనా ఆ రీతిగా ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా మీ కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసు విశ్వాసం కనపరచండి. నిశ్చి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన తల్లి తండ్రుల ప్రభావం తమ దేవదాస్ గారు జ్ఞాపకం చేసుకుంటూ నీలిమ భవిష్యత్తు విషయంలో కూడా ప్రభావ పొరపాటు జరగకుండా మీ కృప ఇచ్చి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలానే బిడ్డ భవిష్యత్తును కూడా దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. శ్రీభాష స్తోత్రాలు మీ దోష సలమన్ స్తోత్రాలు చెల్లిస్తున్న వారి పరిచయ బాగా సాయం చేయండి. మీ దోష డ్యూట్లో నీ కొరకు సాక్షిగా మీరు వాడుకుని ప్రార్థిస్తున్నాం. పిల్లలు నప్తాల అభిషేకం జ్ఞాపకం చేసుకుని చక్కగా నీ సేవలో వీళ్ళు ఎదుగునట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. వారి యొక్క స్టడీస్ లో విజయవంతంగా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాము. దోషులు వారి యొక్క తోబుట్టువులు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆత్మీయంగా భవిష్యత్తును ప్రభావ మరి భౌతికంగా ప్రతి అవసరతను నీ చిత్తానుసారంగా బిడ్డల పట్ల మీరు తీర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సేవల మందిని జ్ఞాపకం చేసుకుని తండ్రి పిల్లలు సుకన్య అనిల్ పిల్లలు సుప్రియ భాస్కర్ పిల్లలు
అసలు వెంకటరమణ మా కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ప్రియ ప్రభువా మరి భాస్కర్ను కూడా బ్యాప్టిజం సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. నీ బిడ్డని వారి ఉద్యోగాల ద్వారా కూడా నీ నామాన్ని మయం కలిగించుకొనము, సాక్షులుగా మీరు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. మీ దాసుల విశ్వాసం గణపరచుము. ఆ దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఆలయంలో ఆయా బిడ్డ యొక్క అక్కరన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం, పేరు పేరు జ్ఞాపకం చేసుకోవడము, వారి భారములు భరించమని మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. దయల తండ్రి, ఈ ప్రకారాన్ని ఉన్నత ఉద్దేశం నెరవేర్చుకోవడము మీ దాసు సుజాతమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రంగయ్య గారి రక్షణ విషయంలో ప్రభా మీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. కవిత కానుపు కొరకు ప్రార్థన చేస్తున్నాం. శైలేందరు రక్షణ విషయంలో కార్యం జరిగించు. రూతు రాకేష్ జ్ఞాపకం చేసుకోవడం, చాలు మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మేము కొరకుగా తండ్రి మనమరాల విషయంలో కనికరించాను నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును చిన్న బిడ్డకు మీరు ప్రసాదించగలని నీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాం. ఇలాగ నా ప్రియ ప్రభువా నీ దోషాలు తండ్రి శిరోమణము కొరకు ప్రసాద గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలు ప్రవీణ్ దీనా వారి కుటుంబం కొరకు, అశ్విని డేవిడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగున మా ప్రభా బిడ్డ యొక్క మరి ఉద్యోగము, కుమారుడు యొక్క చదువు, భవిష్యత్తును మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తన థామస్ బ్రదర్ తన భార్య అనురాధన యొక్క కంటి సమస్యను పరిష్కరించండి. తన రాజు బ్రదర్ మార్తమ్మ పిల్లలను తన శారా సూజన్ స్టీఫెన్ జ్ఞాపకం చేసుకొని మీ దాసుని కొరకు తన ఉద్యోగం సాక్ష్యం మీరు వాడుకొని మీ దాసుని జ్ఞాపకం చేసుకొని లోకన వారి పిల్లలను జ్ఞాపకం చేసుకొని సాధక శాలమును జ్ఞాపకం చేసుకొని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా మీ కొరకుగా వారిని కూడా సాక్షులుగా మీరు వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయడం. ఉదయిష్ఠుల కొరకు ఆర్థిగా ప్రభా మెల్లిబగ స్తోత్రాలు వారి పరిచయలు దినబాధలు సాయం చేయండి. అభిషేక్ ఏరను లీడియా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం. నీ మయం కొరకుగా ప్రభా వారి విశ్వాసాన్ని గణపరిచి వారి ఉద్యోగం ద్వారా కూడా నీ సేవ జరిగించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. రేచల్ యొక్క వీసా పిఆర్ అప్లై చేసుకునే విషయంలో మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. వివేకును జ్ఞాపకం చేసుకున్న తరకర తెచ్చి జ్యేష్ఠ కుటుంబాన్ని తల్లిగారిని అన్నయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభా జ్యోతమ్మ కొరకు సమయాన బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవడము, తండ్రి వరుని యొక్క చదువులో ఆత్మీయ సహాయం చేయండి. కెనెత్ హాస్టల్లో చేర్పించడానికి సహాయపడుతున్నారు. మీకు స్తోత్రాలు చిన్నండి. హాస్టల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నీ కొరకుగా సాక్షిగా వాడుకొనుము ప్రభా. ఏ విధమైనటువంటి ప్రభా ఇతర బిడ్డల విశ్వాసాల్లో కుమారుడికి ఏ విధమైనటువంటి పాలు పంపులు కలగకుండా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. భాగ్యమ్మ తండ్రి రాజు బ్రదర్ వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాము. తండ్రి మరి ప్రజ్ఞ యొక్క ఇంటర్న్షిప్ లో మీరు సహాయం చేయండి. ప్రిన్స్ యొక్క మా ప్రభా దినాల్లో తన యొక్క చదువు విషయంలో నీ ఉద్దేశంలో మెడిసిన్ విషయంలో సంకల్పం నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. రేనట్టి యొక్క చదువులు కూడా మీరు సహాయం చేసి మహిమ పొందమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి ఆయన. ఈ ప్రకారంగా ఎవరి నిమిత్తం ప్రార్థించిన అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భారములు భరించవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతులు సిద్ధపరచు. ఉదయకాలం సాయంకాలం దిన పరిచయం అంతటిని కూడా మీరు ఆస్వాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు తండ్రి యవన్లు ఆ ప్రభు వారి స్కూల్స్ కాలేజెస్లో నీ కొరకు సాక్షిగా వాడుకోరండి తండ్రి. ఆయా ఉద్యోగ రీతిగా ప్రభు దేవుని బిడ్డలైనటువంటి వారు వారి వారి స్థలాల్లో నీ కొరకు సాక్షులుగా మీరు వాడుకొని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయించిన గుడారం కప్పటి మా దేశంలో దర్శించండి. ఓ ప్రభా నీవి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అలా నీ మహా గొప్ప రక్షణ మా దేశ ప్రజలు అనుభవించినట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించమని స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతో ప్రేమాప్యాయతో మా నిమిత్తం ప్రార్థించినటువంటి పరిశుద్ధులందరి కొరకు పేరు పైన వందనములు దీవించు. నీ మహిమ కొరకు దీవెనకరంగా వాడుకున్నాను. నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ
మమ్మల్ని తగ్గించుకుని చిన్న హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన చదివిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలుగా మనతోనూ సర్వలోక సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. Praise the Lord, brother. Praise the Lord.